చిరంజీవి ఆ పాటకు ఇంప్రెస్ అయి విశ్వంబర్లో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నాడట. అందుకు కీరవాణి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ఒక్క పాట బాధ్యతను భీమ్స్కి ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఆ పాట కొత్తగా కాకుండా చిరంజీవి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలాకి రీమేక్స్ ట్యూన్ చేయబోతున్నారట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 50% ట్యూన్ మార్చడంతో పాటు లిరిక్స్ సైతం మార్చనున్నట్లు తెలుస్తుంది. ఫ్యాన్స్ విభిన్నంగా ఫీల్ కావడంతో పాటు ఈ తరం ప్రేక్షకులు తగ్గట్టుగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఆలోచన బాగుందని సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ నడుస్తుంది. ఇటీవలే వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేసుకున్న 45 నిమిషాలు ఫుటేజ్ని చూసిన చిరంజీవి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న ఐటెం సాంగ్తో పాటు చిన్న ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు డేట్లు ఇస్తారని చెప్పడంతో దర్శకుడు వశిష్ఠ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్డే వస్తుంది. టీజర్కి వచ్చిన డ్యామేజ్ని పూర్తిగా మాన్పాలంటే విశ్వంబర ట్రైలర్ని మైండ్ బ్లోయింగ్ అనే స్థాయిలో కట్ చేయించాలి. అటువైపు అనిల్ రావుపూడి తన మెగా 157 టైటిల్ రివీల్ని అదే రోజున చేయాలని ప్లాన్తో ఉన్నారట. అదే జరిగితే అప్డేట్ పరంగా మెగా 157దే పై చేయయ్యే రిస్క్ లేకపోలేదు. అయితే విశ్వంబర టీజర్ ఫైనల్ కట్ సిద్ధమయ్యేక దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోపోవచ్చు. మౌనిరాయ్ డాన్స్ చేయబోతున్న స్పెషల్ సాంగ్ని రీమేక్స్ కాకుండా భీమ్స్ కొత్త ట్యూన్ సిద్ధం చేస్తున్నట్లు లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది కానీ ఇకపై యూవీ క్రియేషన్స్ మీద పెద్ద బాధ్యత ఉంది. వినూత్న పబ్లిసిటీతో ఆడియన్స్ చూపు దీనిపై వచ్చేలా చేయాలి. రాముడి మీద వగిలిన లిరికల్ సాంగ్ను మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో వైరల్ కాలేదు. కీరవాణి మంచి పాటలు ఇచ్చారనే టాక్కి తగ్గట్టుగా ఆడియో హిట్ అయితే బజ్ పరంగా విశ్వంబరకు హెల్ప్ అవుతుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ మెగా మూవీలో త్రిష హీరోయిన్గా కాక ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్కు సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని టాక్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.